శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈ వ్యక్తి రాకతో నీ జీవితంలో అతి పెద్ద మలుపు తిరగబోతుంది. కాదనకుండా ఆహ్వానించు. ఇక నీ సంతోషానికి అవధులే ఉండవు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ కోసం పరుగు పరుగున వస్తున్నారు తల్లి. వాళ్ళు నీ మంచితనాన్ని గుర్తించారు. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ గొప్పతనం ఏమిటో వాళ్ళకి ఇప్పుడు తెలిసొచ్చింది. అలా తెలుసుకుని నువ్వు లేకపోతే జీవితమే లేదు, నీతో ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుందని నీ కోసం వెతుక్కుంటూ పరుగు పరుగున రాబోతున్నారు బిడ్డ. అది కూడా ఈ రోజున నీ గుమ్మంలో ఉంటారు. కాదనకుండా వాళ్ళని ఆహ్వానించు. ఎందుకంటే తప్పు తెలుసుకున్న వారిని తప్పకుండా క్షమించాలి. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తైనా ఉండని, ఒక్కసారి నా తప్పు అయిపోయింది అంటే వాళ్ళని క్షమించడమే నీ ఉత్తమమైన మంచి లక్షణం బిడ్డ. ఈ సాయి మాట మీద నమ్మకంతో, భక్తితో వచ్చిన బంధాన్ని నువ్వు స్వీకరించావు కదో, ఆహ్వానిస్తావు కదో. అయితే ఏ బంధం ఎప్పుడు రాబోతుంది, ఎలా రాబోతుందని జాగ్రత్తగా ఒక 2 నిమిషాలు విను తల్లి. విన్నావంటే నా మాటల్లో అర్థమేమిటో, పరమార్థమేమిటో నీకు అర్థమవుతుంది. బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా. అదేంటంటే, నీ బాధ తీర్చడానికి నిన్ను ఎన్నో రోజుల నుంచి ఒక మందులా పనిచేస్తుంది. నిన్ను ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని, నీ మనసుకు ఎంతో బాధపడుతున్నావు కదా, నీ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను బిడ్డ. నిన్నే నమ్ముకున్నాను కదా బాబా, ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావు, ఎందుకు ఇంత కన్నీని ఇస్తున్నావు తండ్రి అంటూ ఒక్కొక్కసారి నమ్మకం కూడా పోతుంది తండ్రి అంటూ నన్ను అడిగావు కదా తల్లి. అలా సమయంలో నీకు ఒక మంచి సంతోషమైన వార్త ఇప్పుడు నేను చెప్తాను తల్లి. నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళే నీ దగ్గర చేరుకోబోతున్నారు. మరి ఎప్పుడు వస్తారో, ఎలా చేరుకోబోతున్నారో తెలుసు తల్లి. అది వింటే తప్పకుండా నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావో, మీ జీవితమే ఆ వ్యక్తిని అనుకున్నావు. ఆ జీవితం దూరమైందని వేదన కూడా పడ్డావు. అంటే తిండి లేక, సరైన నిద్ర లేక ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నావు తల్లి. ఎవరికి తెలిసినా తెలియకపోయినా సరే నాకు తెలుసు బిడ్డ, నీ సాయి తండ్రికి తెలుసు. నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన పనులన్నీ కూడా కొన్ని సందర్భాల వల్ల అందరికీ బాధ కలిగిస్తుంది. ఇప్పుడు నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళకి నీ జీవితం గురించి, నీ గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను. ఇది ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది తల్లి. ఇది ఎప్పుడు తీరబోతుందో తెలుసా? నీ సాయి తండ్రికి ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజునే బిడ్డ. ఇది నీ సాయి గురువాక్కు నీకు ఇస్తున్నాడు. మరి నీ బంధాన్ని సంతోషంగా ఆహ్వానిస్తావు కదూ. ముందు జరిగిపోయిన తప్పుల్ని మళ్ళీ ఎత్తుచూపు కదా తల్లి. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు మళ్ళీ గతాన్ని గుర్తు చేయకూడదు. నువ్వు గతంలో అలా చేసావు, ఇలా చేసావు, అలా అన్నావు, ఇలా మాట్లాడావు, నన్ను ఇలా బాధ పెట్టావంటూ గతాన్ని మళ్ళీ గుర్తు చేసేవాళ్ళు గుండెల్ని గాయం చేయకూడదు. మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుణపం పెట్టి త్రవ్వి బయటకు తీయకూడదు బిడ్డ. మర్చిపోయారు, తప్పు వాళ్ళదని అర్థమైంది. నా తప్పు ఇది, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదు. ఈ తప్పు వల్ల నా బంధాన్ని నేను దూరం చేసుకుని ఎంతో కాలంగా ఒంటరిగా బాధపడ్డాను. ఇక నా బంధంతో ఉండాలి అనుకుంటున్నాను. ఎలాంటి తప్పు చేయనని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వస్తున్నారు కాబట్టి నువ్వు గతంలో ఏది కూడా గుర్తు చేయకు తల్లి. మామూలుగా కొత్త వాళ్ళని ఆహ్వానించు. ఏమీ జరగనట్టుగానే నీ జీవితంలో ఆహ్వానించు. నీ జీవితం నవ్వులు పువ్వులే పూస్తుంది బిడ్డ. ఈరోజు నీకు తెలుస్తుంది తల్లి. బాబా ఇదంతా ఎందుకు చెప్తున్నారో కూడా నీకు అర్థమవుతుంది.
అయితే బిడ్డ, నా జీవితం ఇంతేనని సరిపెట్టుకున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నీకు కావలసిన వ్యక్తి నీకు చేరుస్తానమ్మా. నీకు కష్టం నుంచి వచ్చే కన్నీళ్లు నీకు రాకుండా చేస్తాను. నీ కళ్ళలో ఆనందపు కన్నీళ్లు మాత్రమే రావాలి తల్లి. నీకు ఆనందం కలిగించనని చెప్పడానికే కష్టాన్ని మొదట కలిగించావు కదా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి. అలా ఎప్పుడు కూడా అనుకోకమ్మా. ఏ బంధమైనా సరే, నీతో ఉన్నా లేకపోయినా సరే, ఈ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుంది, నీ చుట్టూనే ఉంటుంది తల్లి. ఎల్లప్పుడూ కూడా నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలడమ్మా. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ. బాబాని నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు నిందిస్తున్నావు చెప్పు. నీకు ఎన్నోసార్లు చెప్పాను. కొన్నిసార్లు నీకు నమ్మకం అనేది తగ్గింది తల్లి. కానీ నీకు నీ బాబా చెప్పేది నీ చెవులకు చేరలేదు. నీకు ఒక విషయం గుర్తుంచుకో తల్లి. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను. నువ్వు అడిగింది ఏది కూడా నేను అందించకుండా ఉండను తల్లి. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ఒట్టి చేతులతో పంపను తల్లి. కాబట్టి త్వరలోనే నీకైన కోరిక, నీ బంధంలో నీకొస్తున్నటువంటి వ్యక్తి నిన్ను కలిసేలా చేస్తాను తల్లి. నీ బాబా మాట నమ్ముతావు కదా. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా ఈరోజు నీ బాబా చెప్పాలి అనుకుంటున్నాడు. అదేంటంటే, నిన్ను చేరిన బంధాన్ని నువ్వు అవమానించవద్దు, దూరం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని కొన్ని విషయాలు ఇప్పుడు నేర్చుకుని ఉన్నావు కదా. నీ కోపం నీ బంధాలను, నీ స్నేహితుని దూరం చేస్తుంది తల్లి. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా తీసుకురావద్దమ్మా. ఆ బంధాన్ని ఇన్ని రోజులు దూరంగా ఉంది కదా, ఒక్కసారి గుర్తు చేసుకో. ఎన్ని రోజులుగా ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకున్నావంటే అన్నీ నీకే అర్థమవుతాయి. మరికి ఇన్ని రోజులు నా దగ్గరికి ఎందుకు రాలేదని కూడా నువ్వు అర్థం చేసుకో. నీకు అప్పుడే ఏం జరిగిందో కూడా అంతా అర్థమవుతుంది. ఇదంతా కూడా నీ సాయి నీ మంచి కోసమేనమ్మా. ఇన్నాళ్ళుగా వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఇన్నాళ్ళుగా దూరం ఉంచాను. ఆ తర్వాత నీ దగ్గర చేరుస్తాను తల్లి. ఇప్పుడైనా నీకు అర్థమైంది తల్లి. ఇప్పటికైనా సరే నీ బంధాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు అర్థమవుతుంది. నీకోసం వచ్చిన బంధాన్ని నువ్వే కావాలనుకొని నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దమ్మా. తర్వాత బాధపడవద్దు. ఆ బాధల్ని నువ్వు భరించలేవు బిడ్డ. నువ్వు భరించలేని బాధ నీ బాబాకి తెలుస్తుంది. అందుకని నిదానంగా నెమ్మదిగా ఉండు. నీకోసం వచ్చిన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తారు, చేరుకుంటారు. వాళ్ళు చెప్పేది పూర్తిగా విను తల్లి. కోపంగా ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. ఎప్పుడు కూడా వాళ్ళని బాధించి నువ్వు పశ్చాత్తాపపడతావో అలా ఎప్పుడు కూడా చేయకమ్మా. ఎప్పుడు కూడా ఆలోచించి ఓపిగ్గా నీ జీవితాన్ని జీవించాలి. నీ చేతుల్లోనే ఉంది తల్లి అది. నీ జీవితం అంతా కూడా నీ బంధాలకు విలువనిచ్చి ఓపిగ్గా వాళ్ళని అనుసరించు. అంతేగాని దురుసుగా కోపడి వాళ్ళకి దూరంగా ఉండొద్దమ్మా. తర్వాత బాధపడవద్దు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారని ఆలోచించకుండా దురుసుగా మాట్లాడదు తల్లి. చెప్పాను కదా, నీకోసం నిన్ను ఇష్టమైన వాళ్ళని చేరుస్తాను. ఈ బంధంలో ఆనందంగా ఉండమ్మా. నువ్వు కోరినప్పుడు నిన్ను శాంతంగా ఉంచడానికి మీ బాబా నీకు తోడుగా ఉంటాడు కదా. మీ బాబా నీకు ఉండగా ఇంకా భయం ఎందుకు చెప్పు తల్లి. నీకు ఎలా నడవాలో, నువ్వు జీవితంలో ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలా ఎదగాలో, ఒకవేళ తెలియక తప్పుదారిలో వెళ్తుంటే నిన్న ఆ దారి మళ్లించడానికి నీ బాబా ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు బిడ్డ అంటూ ఈరోజైతే మన బాబాగారైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.